హాయ్, నేను మీ జయంతి వల్లూరుపల్లి. ఈరోజు మన వీడియోలో చాలా ముఖ్యమైన విషయం గురించి చెప్పదలుచుకున్నాను. అదేంటి తెలుసా? ఈరోజు టాపిక్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ ఆషామాషి కాదండి. స్కూల్ తెరిచారు, కాలేజీలు తెరిచారు, వెళ్తున్నారు ఫ్రెండ్స్, ఇలా కాదు. ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి అసలు ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, ఎందుకు చదువుకోవాలి. ఒక మంచి పద్యం రాశారండి ఒక కవి. ఎంత బాగా రాశారంటే, విద్యా నరస్య రూపమధికం, విద్యా గుప్తధనం, విద్యా రాజస పూజితే యశక్కరి భోగకరి, విద్యా పరాదేవత, విద్యా బంధుజని విదేశగమని, విద్యా విహీన పశుహ. అంటే ఎంత అర్థం ఉందండి అందులో. విద్య అనేది మనిషి రూపాన్ని పెంచుతుంది. రూపం అంటే ఇప్పుడు ఒక గౌరవమైన పదవిలో ఉన్న వాళ్ళని మనం అందంగా ఉన్నారా లేదని చూడం. ఒక డాక్టర్ గారు వస్తారు, కలెక్టర్ గారు వస్తారు, వాళ్ళందరం మనం చూడం, వాళ్ళ పదవి మనం చూస్తాం. ఆ పదవి వాళ్ళకి ఎట్లా వరించింది? ఎడ్యుకేషన్ వల్ల. అదొక్కటే కాదండి, ఇప్పుడు అదర్ స్టేట్స్కి వెళ్ళాం లేదా వేరే ప్లేస్కి వెళ్ళాం, మనకి అదర్ లాంగ్వేజెస్ వస్తేనే కదా, మనం ఎడ్యుకేటెడ్ అయ్యింటేనే కదా వాళ్ళతో మనం కన్వే చేయగలుగుతాం. ఇన్ని రకాలుగా ఎడ్యుకేషన్ని ఓన్లీ ఒక డిగ్రీ పరంగా చూసుకోకూడదు. ఆ డిగ్రీ వచ్చేసింది చాలు మనకి అనొద్దు. డిగ్రీ అనేది నేమ్ సేకే, కానీ దాంట్లోంచి విజ్ఞానాన్ని మీరు తీసుకోవాలి, వికాసం దాంట్లో ఉన్న. చూడండి, మరి మన ఎన్టీ రామారావు గారు, ఆయన విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీ రామారావు గారు స్క్రీన్ మీద పడి బిఏ అని రాసేవారు చివర. అంటే ఏంటి? ఆ బిఏ అనే డిగ్రీ ఎంత ఇంపార్టెంటో ఆయన ప్రత్యేకంగా దాన్ని ఆ డిగ్రీ రాశారా లేదా అనేవారట. గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి ఇప్పుడు అమ్మఒడి అని ప్రతి చైల్డ్కి 15,000 ఇస్తుంది. మరి అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి కిట్, డ్రెస్సెస్, మరి బుక్స్ 2,000 పర్ ఈచ్ క్యాండిడేట్ ఖర్చు చేసి ఇస్తుంది. అంత బాగానే ఉంది. అయితే కొన్ని కాన్వెంట్స్లో చదివే పిల్లలకు మాత్రం బుక్స్ వాళ్ళకి ఇవ్వటం లేదు. మరి ఎంత తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్లో పెట్టాలనుకుంటారు. నీ పేరేంటి? వీరదుర్గ భవ్య మ్యామ్. భవ్య, ఎక్కడ ఏ స్కూల్లో చదువుతున్నావు? శ్రీ విశ్వభారతి మ్యామ్. శ్రీ విశ్వభారతి. అదేంటి, ప్రైవేట్ స్కూలా? ప్రైవేట్ గవర్నమెంట్ రెండునా? మీ తమ్ముడు ఏం చదువుతున్నాడు? మా తమ్ముడు 2nd క్లాస్ చదువుతున్నాడు. చెప్పగలుగుతాడా? నీ పేరు చెప్పు. వెంకట సాయి. గట్టిగా చెప్పు. వెంకట సాయి. వెంకట సాయి. ఏమని పిలుస్తాడు మమ్మీ డాడీ? నిన్ను పండు అని పిలుస్తారుగా, మర్చిపోయాడు. సాయి సాయి అని పిలుస్తారు. చెప్పు, మీ డాడీ గురించి ఏంటి చెప్పు. మా డాడీ నాకు అన్ని కొనిస్తారు, బుక్స్ ఇంకా స్కేటింగ్. అప్పుడప్పుడు సాయం చేయడానికి కూడా హెల్ప్ చేస్తారు నాకు. ఏం సాయం చేస్తారు అంటే స్కేటింగ్ చిన్నప్పుడు నాకు నేర్పించేవాడు. నేను కూడా మా డాడీకి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ డబ్బులు లేక ఇవ్వలేకపోతున్నాను. అయ్యయ్యో, బాగా చదువుకుంటే అప్పుడు బాగా సంపాదిస్తావు కదా, అప్పుడు ఆ డబ్బులతో గిఫ్ట్ కొనివ్వచ్చు డాడీకి. స్కూల్ కి ఎవరు తీసుకెళ్తారు? నేను స్కూల్ డాడీయో లేకపోతే మమ్మీ తీసుకెళ్తారు. డాడీ పని ఉన్నప్పుడల్లా మమ్మీ తీసుకెళ్తారు, మమ్మీకి పని ఉన్నప్పుడల్లా డాడీ తీసుకెళ్తాడు. ఓకే ఓకే. సాయి, నువ్వు చెప్పు, నీకేం కొనిచ్చాడు డాడీ? మరి దీన్ని స్కేటింగ్ కొనిచ్చాడు భవ్యకి, నీకేం కొనిచ్చాడు డాడీ? సైకిల్. అటు తిరుగు. సైకిల్ తొక్కుతావా? ఎక్కడ బయట దాకా వెళ్ళిపోతున్నావా అపార్ట్మెంట్ నుంచి బయటికి? జాగ్రత్త, నేను చూసాను నువ్వు బయటకు వచ్చావు, కార్లో వస్తే మరి అలా వచ్చేస్తున్నావు రోడ్డు మీదకి. జాగ్రత్త తొక్కాలి సైకిల్. చెప్పు మరి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావు కదా, చదువుకుంటున్నావు. ఎందుకు చదువుకుంటున్నావు? పెద్దయ్యాక ఇదేంటి, టీచర్ అవ్వడానికి. అందుకని చదువుకుంటున్నావు. టీచర్ అయితే ఏంటి, ఏం చేస్తావు? పిల్లలకి చదువు నేర్పించాలి కదా. అది బాగా ఇష్టం నీకు. టీచర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? టీచర్ అవ్వాలని ఎందుకు అనిపించింది అంటే, పెద్దయ్యాక జయంతి మేడం లా అవ్వడానికి. సరే సరే, అందుకే మరి బాగా చదువుకోవాలి. దాంతో అవ్వాలంటే మరి బాగా చదువుకొని, సరే పెద్దయ్యాక ఎందుకు చదువుకుంటున్నావు? నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు? దేనికోసం వెళ్తున్నావు? ఏమవుదాం అని పెద్ద అయినాక? ఆర్మీయా? ఆర్మీ ఎందుకు? ఆర్మీ అంటే ఏంటి? అందరినీ కాపాడతారు. ఎక్కడ?
ఎక్కడ కాపాడతారు యుద్ధంలో? అందులో ఉమ్. చైనాలోనే చంపాలని అబ్బో, ఎవరు చెప్పారు ఏంటి నీకు? టీచర్ మా టీచర్ టీచర్ చెప్పారా? ఆ. టీవీలో చూడలేదు ఎప్పుడు నువ్వు ఆర్మీ వాళ్ళని? చూసా అప్పుడు మరి ఆర్మీ వాళ్ళంటే చదువుకోవాలిగా బాగా. మరి ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఆర్మీ వాళ్ళంటే స్ట్రాంగ్ ఉండాలి బాగా. మరి తుపాకీ పెట్టి కాల్చాలి కదా అందరినీ. బాగా స్ట్రాంగ్గా తయారవ్వాలి, బాగా తినాలి. నీ పేరేంటి? నీలకృష్ణ సాగర్ మూర్తి. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఏ స్కూల్? చిన్న బోర్డు. చిన్న బోర్డు. బోర్డు. సో నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నావు? ఆర్మీ. ఆర్మీ. ఆర్మీ వాళ్ళు ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలా. నీకు నువ్వే అనిపించిందా? ఎందుకని ఎప్పుడు చూసా ఆర్మీని? ఆర్మీని నేను చూడలా. టీవీలో చూడలేదు ఎప్పుడు ఆర్మీ వాళ్ళని. వాళ్ళు యుద్ధం చేస్తారు తుపాకీ పెట్టుకుని. నువ్వు భయం లేకుండా మరి తుపాకీ పెట్టుకుని యుద్ధం చేస్తావా? స్కూల్ స్టార్ట్ అయిందా? ఎప్పటి నుంచి స్కూల్? మొన్నటి నుంచి 2 days అయిపోయింది. మరి హాలిడేస్ అన్నీ అయిపోయినాయి కదా, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? కొత్తగా ఫ్రెండ్స్ వస్తారు అక్కడ, క్లాస్కి వెళ్ళాలని ఉందా? అబ్బా అప్పుడే స్కూల్ స్టార్ట్ అయిపోయిందని అనిపిస్తుందా? స్కూల్ ఇష్టమేనా వెళ్ళటం? సో స్పెషల్ గెస్ట్కి చిన్న పార్టీ. దా తీసుకో, చాక్లెట్. ఎక్కడ ఉందో సాగర్ కుడి చేయి పట్టుకోవాలి, ఎడం చేతిలో కుడి చేయి పట్టాలి. నీకు కూడా ఇస్తా. భవ్య నీకు ఇవ్వాలా? అంటే అసలు దేవుడు పూజ చేసిన వాళ్ళు ఒకసారి పాడవా? వినాయకుడు ధనబట్టు. ఓ దేవుడా, ఓ దేవుడా కదా స్వామి అనాలి.